ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమ. శ్రీమాత్రే నమో నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ. జయ గురు దత్తాత్రేయ నమ. గాయత్రీ పరాంబికాయ నమో నమ. మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ. శ్రీమాత్రే నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతులు అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శ్రీ విశ్వాసనాథ సంవత్సరంలో వివాహ యోగం సిద్ధించాలి. ఆ ఏ రాశి వాళ్ళని ఏ రాశి వాళ్ళు వివాహం చేసుకుంటే గనక శీఘ్ర వివాహ యోగం సిద్ధిస్తుంది. అసలు జాతక చక్రం అంతా కూడా వివాహ యోగానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అనేది తెలుసుకుంటే కనుక శీఘ్రంగా వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అసలు కళ్యాణము అంటే జాతకరీత్యా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పూర్వజన్మలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని అంతా కూడా ఆనందకరమైన జీవితం అంతా కూడా జీవించడానికి ప్రతి ఒక్క మానవుడంతా కూడా ప్రభావితం చేయడానికి వంశాభివృద్ధికి కారణమవుతుంది. ప్రధానంగా చూసుకుంటే వధువరుల యొక్క వివాహం అంతా కూడా శీఘ్రంగా జరగడానికి కూడా, ఆలస్య వివాహాలకి జరగడానికి కూడా దానికి ఒక కారకత్వాలు అనేది ఉంటాయి అన్నమాట. ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకం ప్రశాత్తు లగ్న చక్రం ప్రామాణికమైంది. ఎప్పుడైనా కానీ రాశిని చూసుకున్నా లగ్నాన్ని చూసుకున్నా ప్రధానంగా లగ్నం అనేది జన్మ లగ్నం అనేది ప్రామాణికంగా చూసుకోవాల్సి ఉంటుంది. రాశిని చూసుకుంటే కనుక రాశిని లగ్నంగా భావించి దాన్ని చూసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే జన్మ జాతకం ప్రకారంగా జన్మ లగ్నవశాత్తు సప్తమ స్థానం బాగుండాలి. ప్రధానంగా సప్తమాధిపతి యొక్కరంగా ఉండాలి, మరియు ద్వితీయాధిపతి యొక్కరంగా ఉండాలి. అష్టమ స్థానంలో పాపగ్రహాల యొక్క కలయిక ఉండకూడదు, ఈ యొక్క దుష్టగ్రహాలు అనేది ఉండకూడదు. ప్రధానంగా అంటే పాపగ్రహాలు ఉండకూడదు అక్కడంతా కూడా. ప్రధానంగా షష్టాష్టకాలనే వివాహానికి చేయకూడదు అని చెప్పేసి అంటారు. రాశి నుంచి చూసుకుంటే షష్టమ రాశి పనికిరాదు, అష్టమ రాశి పనికిరాదు. మరియు చూసుకుంటే వివాహం అనేది కూడా వైవాహ జీవితం అనేది చాలా శ్రేష్టమైన జీవితంగా చెప్పడం జరుగుతుంది. గృహస్థాశ్రమ జీవితం అని చెప్పేసి అంటారు. ప్రధానంగా చూసుకుంటే అన్యోన్యమైన దాంపత్యము, సుఖమైన జీవితం జీవించడానికి, భోగభాగ్యమైన జీవితం జీవించడానికి ప్రధానంగా ఎవరైతే గనక ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేస్తారో జాతకరీత్యా సర్వ వివాహ ప్రతివిధంగా దోష నివారణతో కూడా జరిగి శీఘ్రంగా అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క వివాహానికి ఎటువంటి జాతకాలు చూడాలి, వివాహానికి రాశి నుంచి ఎటువంటి జాతకాలు చేసుకోకూడదు అంటే ప్రధానంగా చూసుకుంటే జాతకం అనేది ప్రధానికంగా చెప్పడం జరుగుతుంది. అసలు వివాహ పొంతనలే చూసుకుంటున్నాం. ఈ పొంతనలో చూసుకుంటే ఈ ఒక 36 పాయింట్కి 18 వస్తే సరిపోతుందా, 24 వస్తే సరిపోతుందా అనేది ప్రామాణికంగా చూసుకుంటారు. ప్రధానంగా ఇదొకటే ప్రామాణికంగా, ఇదొక బేసిక్ మాత్రమే. మీరు పంచాంగాలు చూసుకునేది కానీ మీరు ప్రామాణికంగా గణాలు అంటే ప్రధానంగా చూసుకోండి గణాలు అని చెప్పేసి అనుకుంటారు. ఈ యొక్క మేలాపకం అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క 24 గుణాలంతా కూడా కేంద్రంగా యోగకరంగా ఉండాలి. 21 గుణాలకి కనీసం దానికంతా కూడా 80% అంతా కూడా రావాల్సి ఉంటుంది. అట్లా వివాహ యోగం చేసుకుంటే కనుక ఆ యొక్క అన్యోన్యమైన దాంపత్యం స్థిరంగా ఉంటుంది. అష్టైశ్వర్య భోగభాగ్యాలు స్థిరనివాసంగా ఉంటాయి. మహాలక్ష్మి కటాక్షం కలుగుతుంది. అఖండమైన దీర్ఘ సుమంగళ యోగం తీస్తుంది. ఇప్పుడు అంతా కూడా చూసుకుంటే ప్రస్తుత కాలంలో అంతా కూడా జాతక ప్రభావం అనేది చూసుకోకుండా వివాహం చేసుకోవడం వల్ల ఎక్కువగా విడాకులు తీసుకోవడం, డైవర్స్ కేసెస్ ఎక్కువగా అవుతూ ఉండడం, ఆలస్య వివాహాలు అవుతూ ఉండడం, ఈ యొక్క ద్వితీయార్థంలో అంటే జీవితంలో ద్వితీయార్థంలో అంతా కూడా వివాహ యోగం ఉండడం, ప్రధానంగా 30 దాటిన తర్వాత కానీ 35 దాటిన తర్వాత కానీ 40 40 దాటిన తర్వాత కూడా వివాహాలు అవుతూ ఉంటాయి కొంతమందికి. ఎందుకు అట్లా జరుగుతున్నాయి అంటే జన్మజాతకంలో కనుక ఈ యొక్క నవమ స్థానంలో పాపగ్రహాలు ఉంటే కనుక ప్రధానంగా చూసుకుంటే కొన్ని నవమ స్థానము, చతుర్థ స్థానము, పంచమ స్థానం అని చెప్పేసి అంటారు. ఈ యొక్క స్థానాలు ప్రధానంగా కనుక పాపగ్రహాలు ఉంటాయి కనుక ఆలస్య వివాహాలు అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే పితృశాపం, పితృదోషం కారణమవుతుంది. మరియు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కొన్ని దోషాలు అనేది ఉంటాయి అన్నమాట. కలత్ర దోషం అని చెప్పేసి, తర్వాత మాంగళ్య దోషం అని చెప్పేసి అండి. అంటే అంటే ఇక్కడ చూసుకుంటే అష్టమ స్థానాన్ని మాంగళ్య దోషం అంటారు. ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా జన్మజాతకంలో చూసుకుంటే పురుషుడికి అంతా కూడా బృహస్పతి యోగకరంగా ఉండాలి, గురుబలం బాగా ఉండాలి, మరియు శుక్రుడు కలత్రకారకుడు అవుతాడు. ఈ యొక్క పురుష జాతకంలో చూసుకుంటే శుక్రుడు యొక్కరంగా ఉంటే కలత్రకారకుడు అవుతుంది. శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సప్తమాధిపతి, అష్టమాధిపతి, ద్వితీయాధిపతి, ఈ యొక్క పంచమాధిపతి యొక్కరంగా ఉండాలి.
ఈ యొక్క దశ అంతర్దశలోనే వివాహం అవుతుంది. సప్తమాధిపతి ఒక దశలో వివాహ యోగం అవ్వచ్చు, కొంతమందికి పంచమాధిపతి యొక్క దశలో అంతా కూడా వివాహ యోగం అవ్వచ్చు, కొంతమందికి అంతా కూడా చూసుకుంటే లగ్నాధిపతి యొక్క దశలో అంతా కూడా, లగ్నాధిపతి అంతర్దశలో అంతా కూడా వివాహ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వివాహ యోగం అనేది, వివాహ జీవితం అనేది అంతా కూడా శ్రేష్టమైన జీవితంగా చెప్పడం జరుగుతుంది. వంశాభివృద్ధికి కారణం అవుతుంది. జీవితం అంతా కూడా సాఫల్యం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే దీనికి అర్హులుగా ఉంటారన్నమాట. ప్రధానంగా చూసుకుంటే వంశాభివృద్ధికి కారణమైన ఈ యొక్క వివాహ యోగానికి ఏ రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అనేది మాత్రమే ఇప్పుడు చెప్పడం జరుగుతుంది, విశ్లేషణ చేయడం జరుగుతుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా ఈ యొక్క మేషరాశి వాళ్ళని చూసుకుంటే ఈ రాశి వాళ్ళని చేసుకోకూడదు అని తెలిసిందనుకోండి. ప్రధానంగా మీకు అంతా కూడా ఈ ఎటువంటి జాతకాలు చూసుకోవాలి, దీని ప్రామాణికం అంతా కూడా ఏ రకంగా చూసుకోవాలి అనేది విశ్లేషణ చేసుకుంటే కనుక, జన్మ జాతకాన్ని పొంతలను చూసుకుంటే, కంపారిబిలిటీ చూసుకుంటే కనుక అందరికీ కూడా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే మీ యొక్క జన్మజాతకాన్ని అంతా కూడా ఈ యొక్క జత చేసి అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది. వధువరుల జాతకం అంతా కూడా చూసుకొని విశ్లేషణ చేసుకొని ఇద్దరు జాతకాలంతా కూడా చూసిన తర్వాత మాత్రమే వివాహానికి యోగకరంగా ఉంటుంది. ఈ యొక్క ప్రధానంగా మీరంతా కూడా చూసుకొని జాతకాన్ని చూపించుకున్న తర్వాత వివాహానికి అంతా కూడా మీరు చేసుకుంటే గనక ఆ యొక్క దాంపత్యం అంతా కూడా సుఖవంతంగా అష్టైశ్వర్య యోగంతో శీఘ్రంగా సంతాన యోగం సిద్ధించడానికి, అన్యూనమైన దాంపత్యం జీవించడానికి, స్థిరకాలం అంతా కూడా ఆ దాంపత్యం స్థిరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మంగళగౌరి దేవి ఆరాధన చేసుకోవడం, సువాసిని అర్చన విధానం చేసుకోవడం, శివపార్వతుల కళ్యాణం ఆచరించడం, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీ జాతకంలో వివాహ యోగం ఎప్పుడవుతుంది, ఏ రకంగా శాంతి పూజలు ఆచరిస్తే కనుక వివాహ యోగం సిద్ధిస్తుంది అనేది మమ్మల్ని సంప్రదిస్తే కనుక మీకు అంతా కూడా విశ్లేషణ చేసి దానికంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. శీఘ్రాతి శీఘ్రంగా వివాహ యోగం సిద్ధించాలి అని చెప్పేసి అంటే కనుక ప్రతినిత్యం కూడా అమ్మవారికి పసుపు కొమ్ములతో మీరంతా కూడా మాలని వేసుకోవడం అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. పసుకొమ్మల మాలంతా కూడా అమ్మవారి మెడలో హారంగా చేసి మీరంతా కూడా ఈ యొక్క అలంకరణ చేస్తూ ఉంటే కనుక ప్రతినిత్యం మంగళవారం, గురువారం, శుక్రవారం రోజున ఈ యొక్క పసుకొమ్మల మాలనంతా కూడా హారంలాగా చేసి వేస్తూ ఉంటే కనుక అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. పసుపుని ఆడిచిన పసుపుని కానీ ఆడిచిన కుంకుమ కానీ దేవాలయ ప్రాంగణంలో దానం. కన్యా రాశి జాతకులకి ఏ రాశి జాతకులు అంత అనుకూలత కాదు, ఏ రాశి జాతకులని చేసుకోకూడదు అనేది తెలుసుకోవడం జరుగుతుంది. అంటే రాశిని ఏ రాశి వాళ్ళకి చూసుకోకూడదు అనేది తెలుసుకుంటే కనుక శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు చెప్పేదంతా కూడా ఈ రాశి వాళ్ళని చేసుకోకుంటే చాలా మంచిగా ఉంటుంది. మీకు అంతా కూడా జీవితం ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. యోగం అనేది మిత్రత్వం కుదరదు అన్నమాట కొన్ని రాశుల వాళ్ళకి. అందుకని చెప్పేసి కన్యారాశి జాతకులు చూసుకుంటే ఈ యొక్క కన్యారాశి జాతకులని వివాహం చేసుకోకుండా ఉంటే కనుక శీఘ్రంగా మీకంతా కూడా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన స్థానంలో నక్షత్ర భేదాలతో కానీ పాద భేదాలతో కానీ వివాహం చేయొచ్చు అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఎక్కువ శాతం అంతా కూడా స్వరాశిని చేసుకోకుండా ఉంటే కనుక మంచిగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి సప్తమ స్థానాధిపతి అయిన సప్తమ రాశి అయిన మీనరాశి కూడా అంత అనుకూలత కాదు. ఎందుకంటే రాశి సమసప్తక వీక్షణ ఉంటుంది, సమసప్తకాలు అని చెప్పేసి అని అంత యొక్కరం కాదు. మిత్రత్వం అనేది ఉండదు. మిత్రత్వం కుదరకపోతే గ్రహమైత్రి కుదరదు. తద్వారా వివాహం ఆలస్యం అవడం కానీ జరుగుతూ ఉంటుంది. పరస్పరం న్యూనత లేకపోవడం, ప్రేమ అనురాగాలు లేకపోవడం, పరస్పరం గొడవలు అవుతుండడం, ఆర్థికమైన సమస్యలు రావడం, అప్పుల బాధలు ఎక్కువ అవుతుండడం, వ్యాపారంలో నష్టాలు రావడం, ఇంట్లో చికాకులు ఎక్కువగా ఉండడం, మనశ్శాంతి లోపం ఉండడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇటువంటి ప్రభావాలను తగ్గడం ఉండడం వల్ల ఈ యొక్క మీనరాశి జాతకులు కన్యారాశి జాతకులను చేసుకోకూడదు, కన్యారాశి జాతకులు మీనరాశి జాతకులను చేసుకోకూడదు. పరస్పరంగా కొంచెం మిత్రత్వం కుదరదు అనమాట. అందుకని చెప్పేసి సమసప్తకాలు యోగకరం కాదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరియు షష్టమ స్థానం అంతా కూడా అంత యోగకరం కాదు. షష్టమ స్థానం ఏమవుతుందంటే కుంభరాశి అవుతుంది. కన్యారాశి జాతకులకి కుంభరాశి జాతకులు కూడా అంత యోగకరం కాదు. ఈ యొక్క ఆరో స్థానం షష్టాష్టకాలు పనిచేయవు, అందుకని చెప్పేసి యోగకరం కాదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కన్యారాశి జాతకులు 8వ స్థానం ప్రధానంగా చూసుకుంటే 8వ స్థానం అంతా కూడా మేషరాశి అవుతుంది. మేషరాశి జాతకులను కూడా అంత అనుకూలత ఉండదు, గ్రహం అయితే కుదరదు, మిత్రత్వం అనేది ఉండదు. అందుకని చెప్పేసి మీకంతా కూడా పరస్పరంగా వైరి అనేది ఉంటుంది. పరస్పరంగా మనస్పర్ధలు ఎక్కువ ఉండడం, ఒకటే మూకోసోటితనం ఉండడం, నీ మాటకే విలువ వేయాలని చెప్పి పరస్పరంగా ఆలోచిస్తూ ఉండడం, ప్రతి విషయంలో కూడా నా మాటే నెగ్గాలని చెప్పేసి అనుకోవడం, అన్యోన్యత లేకపోవడం, దాంపత్యం అనేది విగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. డైవర్స్ దాకా వెళ్తూ ఉండడం జరుగుతుంది. ఈ జాతకాలు ఈ కారణం వల్ల ఎక్కువగా డైవర్స్ అవుతున్నాయి. ఈ కారణంగా చూసుకుంటే కనుక ఈ రాజకాలను చేసుకోకుండా ఉంటే కనుక శాశ్వతంగా ఆనందంగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది కదా.
ఎటువంటి పరిష్కారాలు ఆచరిస్తే కనుక మంచి జాతకాలు చూసుకొని వివాహం చేసుకుంటే మంచి సుఖమైన జీవితం జీవించడానికి, అన్యోన్యమైన దాపత్యము, సుఖమైన సంసారము, శీఘ్ర సంతాన యోగం సిద్ధించడానికి, అష్టైశ్వర్యము, భోగభాగ్యము, రాజ్య సంపదలు తీర్చడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర్య యోగం వల్ల ఆనందమైన జీవితం జీవిస్తారు కావున ఇటువంటి పరిష్కారాలు చెప్తుంది. కన్యా రాశి జాతకులు ద్వితీయ స్థానము యోగకరం కాదు. ద్వితీయ స్థాన రాశి ఏంటిదంటే కన్యా రాశి జాతకులు, మరియు రెండో రాశి అంతా కూడా చూసుకుంటే ఇక్కడ తులారాశి అవుతుంది. తులారాశి జాతకులు అంత యోగకరం కాదు. ఎందుకు గ్రహ మైత్రి ఉంటుంది, గ్రహ రాశి మైత్రి ఉంటుంది, కానీ తులారాశి జాతకులకి ద్వితీయ వ్యయ స్థానాలు యోగకరం కాదు అని చెప్తాను. ఏ రాశి వాళ్ళకైనా కానీ 2, 12 స్థానాల్లో ఉండే రాశులు అంత యోగకరం కాదు. రెండో స్థానం ధనస్థానం అవుతుంది, మరియు కుటుంబ స్థానం అవుతుంది. ఈ యొక్క రాశి మైత్రి ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రత్యేకమైన స్థానంలో మాత్రమే గ్రహాల్లో అంతా కూడా యోగకరంగా ఉండాలి, జాతకంలో బలం ఉండాలి, జాతకంలో పరస్పరం అంతా కూడా ఇరువురి జాతకాలు, వధువరుల జాతకాలు అంతా కూడా పొంతనాలు చూసుకొని చాలా బలంగా ఉన్నాయి అని చెప్పేసి నేను జ్యోతిష్య పండితులతో నిరూపణ చేసుకున్న తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళాలి. కానీ ఎక్కువ శాతం అంతా కూడా ద్వితీయ స్థానం అంతా అనుకూలత కాదు అని చెప్పడం జరుగుతుంది. తులారాశి జాతకులు కూడా కన్యారాశి జాతకులను చేసుకోకూడదు, కన్యారాశి జాతకులు కూడా తులారాశి జాతకులను చేసుకోకుండా ఉండడం మంచిది. మరియు ఏ స్థానం అంతా కూడా సింహరాశి జాతకులు కూడా అంత యోగకరం కాదు. సింహరాశి జాతకులు కూడా యోగకరం కాదంటే ప్రస్తుత గోచారంలో అంతా కూడా విశ్వసనామ సంవత్సరంలో కన్యారాశిలో అంటే కూడా చూసుకుంటే కన్యారాశి జాతకులకి వ్యయ స్థానంలో కేతు సంచారం జరుగుతుంది. మరియు ఇక్కడంతా కూడా అష్టమ స్థానంలో ప్రధానంగా చూసుకుంటే అష్టమ స్థానంలో కూడా అష్టమ స్థానాధిపతి అయిన అంగారకుడు యోగకరంగా ఉండడు. మరియు ఇక్కడంతా కూడా రాహు అంతా కూడా కుంభరాశిలో షష్ఠ స్థానంలో సంచారం చేయడం, ఈ యొక్క వ్యయ స్థానంలో అంతా కూడా కేతు సంచారం చేయడం అంతా కూడా గోచారత్య అంత అనుకూలత ఉండదు. మరియు గోచార చక్రాన్ని చూసుకోవాలి, ఈ యొక్క మన జన్మజాతకాన్ని విశ్లేషణ చేసుకోవాలి, ఈ రాశి వాళ్ళని ఈ యొక్క స్థానాల్లో గ్రహమైత్రి చూసుకోవాలి, గ్రహబలం చూసుకోవాలి, జన్మజాతకంలో ఏ స్థానాల్లో చూసుకోవాలి, ఇంత లోతైన విశ్లేషణ చేసుకున్న తర్వాత మాత్రమే వివాహానికి అనుకూలత అంతా కూడా చూసుకోవాలి. ఇంత అనుకూలత ఎందుకని విశ్లేషణ చేస్తున్నాం అంటే ప్రస్తుత కాలంలో ఎక్కువ వరకు అంతా కూడా మనస్పర్ధలు రావడం కానీ, డైవర్స్ కేసెస్ అవుతుండడం కానీ, ఈ యొక్క అన్యోన్యమైన దాపత్యం అంతా కూడా మధ్యలో వీగిపోవడం కానీ జరుగుతున్నాయి. ఇటువంటి బాధలంతా కూడా లేకుండా ఈ విశ్లేషణ చేసుకుంటే మీరంతా కూడా ఈ జాతకులు కాకుండా మంచి జాతకాలు చూసుకుంటారు కదా, అందుకని చెప్పేసి ప్రతినిత్యం కూడా మీరు చేయవలసిన పని ఏంటంటే అమ్మవారి ఆరాధన ఎక్కువగా చేయాలి, పరమేశ్వరుడు ఆరాధన ఎక్కువ చేయాలి, సీతారాముల కళ్యాణం ఆచరించడం, వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం తరచుగా చేసుకోవడం, పుణ్యక్షర దర్శనం చేసుకోవడం, ఈ యొక్క కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు, బగ్లామకి శాంతి హోమాది కార్యక్రమాలు, ధూమావతి శాంతి హోమాది కార్యక్రమాలు తరచుగా చేసుకోవడం వల్ల, మాతంగేశ్వరి ఈ యొక్క రాజశ్యామల యజ్ఞాది కృతులు ఆచరించుకోవడం వల్ల అఖండంగా మీకంతా కూడా శీఘ్రంగా అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. జప హోమాది కార్యక్రమాల్లో భాగంగా నవగ్రహాలకి ఏ గ్రహం అయితే బలహీనంగా ఉన్నాయి, జన్మజాతకం ప్రకారంగా చూసుకొని ఏ దోషం ప్రామాణికంగా ఎక్కువ ఉంది, దోషానికి పరిష్కారం ఆచరించుకోవడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఓం శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించాలి. తద్వారా మీకు అంతా కూడా యోగకరంగా ఉంటుంది. అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు, శీఘ్రమేవ అతి శీఘ్ర కళ్యాణ ప్రాప్తిరస్తు. శ్రీమాత్రే నమః.